చాలా ఆశ్చర్యం వేస్తుంది. నాకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటే ఇన్ని రోజులు ఎందుకు వచ్చి చూడలేకపోయినా అన్న బాధ కూడా కలుగుతుంది. నిజంగా డాక్టర్ గారు మరి ఈ రకంగా వీటన్నిటినీ కూడా బ్రీడ్ చేసి పెంచడం అన్నది సుమారు 3000 చిల్లర ఆవులు ఇక్కడ వివిధ రకాల జాతులు ఉన్నాయి అంటే ఇది చాలా ఘనమైనటువంటి కార్యక్రమం. అయితే ఇటువంటి దానికి ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ కనీసం ఒక రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. పిల్గ్రిమ్స్ రావడం జరుగుతుంది, చూసుకుంటున్నారట, చూస్తున్నారు, అందరూ వందలాదిగా వచ్చి ఇది చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి జాతులన్నీ కూడా స్నేహపాత్రులు. ఇగో చూస్తున్న వాతావరణం ఈ రకమైనటువంటి విధానంతో ఉండడం చాలా ఆశ్చర్యం. మరి రాజుగారి శ్రద్ధకు మాత్రం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఉన్న ప్రొఫెషన్ వేరైనా సరే ఆయన ఈ ఆవుల్ని పెంచడం, అందులో ఈ బ్రీడ్ని తయారు చేయడం. ఇక్కడ ఎదురు చూస్తే చిన్న మేకపిల్ల, అది చూసుకున్నట్టయితే 7 ఇంచెస్ ఎంతో కనపడుతుంది. ఇవన్నీ చూస్తే మీకు ప్రత్యక్షంగానే కనపడుతున్నటువంటి పరిస్థితులు. ఇవన్నిటినీ చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. చాలామంది చెప్తుంటే కూడా నేను నమ్మేవాడిని కాదు. ఏదో ఉంటాయిలే ఇది అనుకునే పరిస్థితి ఉండేది. కానీ చాలా సంతోషం రాజుగారు ఈరోజు మరి వీటన్ని గోమాతలను చూడడం, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. ఇటువంటి దాన్ని కూడా మరి ప్రతి వాళ్ళు డెవలప్ చేయాలి. అప్పుడు గోజాతి కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయూతనివ్వాలి, ప్రోత్సహించాలి.